రివ్యూయర్ యొక్క బాధ్యత ఏంటి? సినిమా ఎలా ఉంది చెప్పడం అంతే. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్తావు, పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయో చెప్తావు, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయో చెప్తావు అంతే. అంటే కొంచెం ఇంకొంచెం డెప్త్గా తెలిసిన వాడు సినిమా గురించి తెలిసినప్పుడు స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగాలేదో, లెన్సింగ్ బాగాలేదో, అది అకాడమిక్ డిస్కషన్. ఇంకా నాకు ఆ అకాడమిక్ డిస్కషన్లో కూడా వెళ్ళాలని లేదు, ఎందుకంటే జనాలకి అది ఎందుకు నేను ఇవ్వాలి? వేరే వాళ్ళు ఉన్నారు, వేరే రివ్యూవర్స్ ఉన్నారు, దానికి వాళ్ళు చేసుకుంటారు. నేను జస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు నా ఆడియన్స్ కామన్ మ్యాన్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి ఇన్ డెప్త్ నేను లెన్స్ లేనిది, ఏ లెన్స్ వాడారు, ఫ్యాన్ ఇక్కడ బ్లో చేశారు, లేకపోతే జిమ్మీ జిప్ వాడారు, వాక్యూమ్ బేస్ వాడారు, ఇవన్నీ నాకు చెప్పాలని లేదు. అవసరం లేదు. డైరెక్ట్ పాయింట్కి రారా అంటారు. సో అదే అంటుంది, ఐ డోంట్ వాంట్ టు సౌండ్ ఇంటెలిజెంట్. సో అల్టిమేట్గా మన సొహైల్కి ఒక శ్రేయోభిలాషిగా అంతే అంతే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఏం చెప్తున్నా అంటే, నా వీడియోలో ఆల్రెడీ చెప్పాను. దాంట్లో ఏంటంటే, ఓకే మీరు బ్యాడ్గా మాట్లాడారు నా గురించి, బట్ ఏంటంటే ఐ స్టిల్ సపోర్ట్ యూ. మీరు మంచి సినిమా చేయండి, అంటే నాకు నచ్చాలి ఆ సినిమా. సినిమాకి ముందు పబ్లిసిటీ సరిగ్గా చేయండి, సినిమా తర్వాత కాంట్రవర్సీలు చేయడం కాదు. ఈ కాంట్రవర్సీ వల్ల ఆయన హెల్ప్ అవుతుందంటే ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. టికెట్లు తెగుతున్నాయా, వాట్ ఎవర్, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ సెటిల్ చేస్తారు ఏదో అన్నారు, ఓటీటీ రిలీజ్ అవుతే ఇంకా బెటర్. మంచి నా వల్ల హ్యాపీగా, చిన్న సినిమాకి హ్యాపీ. బట్ ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ క్రాఫ్ట్, మంచి సినిమా మీద దృష్టి పెట్టండి. మీకు టాలెంట్ ఉంది, నేను ప్రొఫెషనల్. ఈ సినిమా ఎలా వచ్చింది అనేది ఆయన చేతిలో లేదు, డైరెక్టర్ చేతుల్లో పని కదా. మీరు ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్. నేను ఎక్కడ మిమ్మల్ని కించపరుస్తూ నువ్వు యాక్టర్ ఏంటి ఇవన్నీ ఎక్కడ చెప్పలేదు నేను. నన్ను అన్ప్రొఫెషనల్ రివ్యూవర్ మీరు ఎందుకు చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేసిన, నేను ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు. ఐ స్టిల్ ఫీల్ యూఆర్ అ గుడ్ ఫెలో, గుడ్ మనిషి. మంచిగా మీరు ఫోకస్ ఆన్ ద క్రాఫ్ట్, టేక్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నన్ను కూడా చాలామంది తిడుతూ ఉంటారు కామెంట్స్లో, నేను బాధపడిపోయి బీపీ తెచ్చుకోను. ఓకే వీడి బాధ ఏంటి, మనోడు బాధ ఏంటి, మనం చూద్దాం. అది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని లెట్స్ ఇంప్రెస్ హిమ్ ఆల్సో. అలా అప్పుడే గ్రో అవుతారు, అప్పుడే అప్డేట్ అవుతారు. చాలా మంది చాలా సినిమాలకి రివ్యూస్ ఇస్తారు కదా, వాళ్ళు దే కమ్ బ్యాక్ స్ట్రాంగర్, మంచి స్ట్రాంగర్ కాంటెంట్తో వస్తారు. వాళ్ళు కలిసి అరే నువ్వు చెప్పింది మస్తు కరెక్ట్గా చెప్పావు అని చెప్పి అంటారు. చాలామంది రివ్యూవర్స్ మీకు కూడా చాలా, మీరు ఇప్పుడు 97లో మీరు ఫస్ట్ రివ్యూ పెట్టారు, అప్పుడు నుంచి చాలామంది అరే ఐ లైక్ యువర్ క్రిటిసిజం అంటారు కదా. అవును, అరే అప్పుడు ఎంత లేదు, లెటర్స్ రాసేవాళ్ళు, అరే మీరు పెద్ద బిగ్ స్టార్స్ లెటర్స్ బూతులు తిడుతూ రాసేవాళ్ళు, అవన్నీ తట్టుకుని వచ్చాం. బట్ దే రియలైజ్ లేటర్, అరే మనోడు చెప్పింది కరెక్టే అని తర్వాత ఒప్పుకుంటారు. అప్పుడు పాయింట్ ఆఫ్ టైం నేను కూడా సోహెల్ గారికి అదే చెప్పా, మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, వాచ్ యువర్ మూవీ ఆఫ్టర్ 1 month, అదే తర్వాత రిలీజ్ అవుతారు. వాట్ ఈస్ రాంగ్ విత్ మై ప్రోడక్ట్, వై పీపుల్ డిడ్ నాట్ వాచ్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పబ్లిసిటీ లేక కాదు, చాలా సినిమాలకు పబ్లిసిటీ లేక తర్వాత పికప్ అయిన సినిమాలు ఉంటాయి. సో పైగా ఏంటంటే ఇప్పుడు ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్, ఏది అటెన్షన్ పడుతుందో ప్రేక్షకులకి ఆ సినిమాలనే కొంచెం చూస్తున్నారు, లేదంటే అసలు అది వచ్చిందా లేదో కూడా తెలియట్లేదు. చాలా మంది కింద కామెంట్స్ కూడా అదే, భయ్యా నువ్వు ఇలా చెప్తున్నావు, రివ్యూ పెట్టావు, అప్పుడే తెలిసింది నాకు సినిమా గురించి, ఆర్ ఈ కాంట్రవర్సీ వల్ల తెలుస్తుంది అంటారు. ఓకే, ఈ కాంట్రవర్సీ వల్ల తెలిసినా టికెట్ తెగితే ఐఎమ్ వెరీ హ్యాపీ సోహెల్ భయ్యా, నా వల్ల టికెట్లు తెగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. తర్వాత నాకు మీ గురించి తెలుసుకోవాలంది, పూల చొక్కా అనేది ఏంటి, అలాగే మీ ఈ వేషం వెనక ఏదైనా ఉందా? జుట్టు గడ్డం జుట్టు పెంచుకోవటం వెనక అంటే పూల చొక్కా ఐ స్టార్టెడ్ మీమ్స్ పేజ్ లాగా స్టార్ట్ చేశాను 2018 డిసెంబర్లో, టు బి ప్రిసైజ్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేస్తే అప్పుడు ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సమ్ నేమ్, ఏదైనా పేరు పెడదాం మనం. మీమ్స్ పేజ్ అంటే ఫన్ ఎలిమెంట్ ఉండాలి కదా, ఫన్నీగా చేయాలి అని చెప్పి, షార్ట్గా ఉండాలని చెప్పి ఐ వాస్ థింకింగ్ ఆఫ్ నేమ్స్. వై నాట్ పూల చొక్కా అని చెప్పి. కానీ ఇప్పుడు మీరు పూల చొక్కా వేసుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేసుకోలేదు ఎందుకంటే నేను ఎక్కువ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రెస్సింగ్. ఓకే, నేను డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ అలా ఉండాలని, బట్ ఐ క్రియేట్ మై పూల చొక్కాని పెట్టున్నారు, కానీ చూస్తే తను ప్లెయిన్ షర్ట్లు వేసుకున్నాడు. సో కాన్సన్ట్రేట్ చేయను. నా వీడియోస్ చూసినా కూడా వెరీ ఇంప్రాంప్టు, పెద్ద నేను ఇప్పుడు అందంగా కనిపించాలని కాదు, నా భావం అర్థం అవ్వాలి జనాలకి. ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్, అండ్ ఐ మీన్ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ కాదు, వాట్ యువర్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం తోపు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాదు, చాలా మంది బిహారీస్ ఇంగ్లీష్ రాదు సరిగ్గా, కానీ వాళ్ళు మస్తు మాట్లాడతారు, పాయింట్ రీచ్ అవుతుంది.
నా ఫ్రెండ్స్ ఉన్నారు అలా. సో అది ఇంపార్టెంట్, అది ఎప్పుడు చూస్తాను నేను. ఎస్థెటిక్నెస్ బాగుందా, క్రియేటివ్గా, అది కాదు, మనం చెప్పే పాయింట్ కనెక్ట్ కావాలి, అలా నేను చేస్తా. సో ఆ ఆస్పెక్ట్లోనే నా లుక్ కూడా అలానే ఉంటుంది. నేను ఎప్పుడు రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని స్నానం చేసి ఏమి లేదు ఊరికి అలా ఉంచేసుకున్నారు అంతే. ఐ డోంట్ వాంట్ కట్ ఇట్, ఎందుకంటే మరీ ఎక్కువ ఇక్కడ అమ్మాయిల తర్వాత కట్ చేస్తా. ఎందుకంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది కోవిడ్ తర్వాత, 3 years పెంచాను. నేను ఇలా బైక్ మీద ఇలా హెల్మెట్ తీసా, 3 అమ్మాయిలు ఇలా వచ్చి ఇలా చూసి నవ్వుతున్నారు నా వైపు చూసి. దే థాట్ ఐఎమ్ గర్ల్. ఓకే, అలా చూసి ఫుల్ గడ్డం చూసి అబ్బా అని చెప్పి, అబ్బాయా అని చెప్పి అనుకుని అంత జుట్టు పెంచారు అప్పుడు కట్ చేసా. ఓకే, సర్లే ఇప్పుడు మనల్ని అమ్మాయి అనుకుంటున్నారు, నా బెల్ట్ కూడా అలానే ఉంది కదా, బక్కగా ఉన్నాను. సో అలా అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫేస్ అలవాటైపోయింది మంది. అలవాటైపోయినప్పుడు మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ బొక్కలాగా ఉన్నాను మళ్ళీ ఆ జుట్టు పెంచుకో అంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, 6-7 months పడుతుంది. సో అందుకే అలా ఉంచేసా. మరి మీ ఇంట్లో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారా? మై మదర్ ఇస్ మదర్. అమ్మాయి ఇప్పుడు మీ మదర్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీకు, ఇలా ఉండు అలా ఉండు. మా మదర్ కూడా అంతా బాగుంది, హెయిర్ కట్ చేయించుకో ఉంటుంది. నేను దాటేస్తూ ఉంటుంది. మా మదర్కి ఏముంటుంది, సరిగ్గా ఉండు సరిగ్గా తిను అంటారు. ఇవి రెండే ఉన్నాయి మా మదర్ కన్సర్న్. ఓకే, మీకు లైఫ్ పార్ట్నర్ లేరా? లైఫ్ పార్ట్నర్ లేరు. నేను ఆ స్టేజ్ కూడా దాటేసా ఆల్మోస్ట్, లైఫ్ పార్ట్నర్ వచ్చే స్టేజ్కి. ద రీజన్ ఇస్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వర్క్. అండ్ ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. అంటే ఎవరైనా పేరెంట్స్కితో ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రాబ్లం లేదు, దే విల్ అండర్స్టాండ్. అదే, బట్ వెన్ సంబడి మన కర్ణాటక కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. వెన్ సంబడి ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, మనం టైం ఇవ్వకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. ఎందుకు మనం కష్టపడ్డాం. అండ్ నాకు మళ్ళీ పిల్లలు ఇదంతా కూడా ఇంట్రెస్ట్. మెయిన్ మీ ఫోకస్ అంతా వర్క్. సో ఇదంతా అడ్డం అవుతుంది అడ్డం అవుతుంది. అండ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్ వేర్ నాకు పిల్లలు వద్దు, ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ, నేను నా పని చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో, విల్ మీట్ సమ్ టైమ్, కలిసినప్పుడు కలుద్దాం ఇంట్లో, ఈ అగ్రిమెంట్తో ఉంటే విల్ గెట్ మ్యారీడ్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐ లైక్ కిడ్స్, వేరే మా సిస్టర్ వాళ్ళ కిడ్స్తో ఆడుకోవడం అలాంటి ఇంట్రెస్ట్. కానీ 10 minutes ఎక్కువ మళ్ళీ ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే నాకు కావాల్సినప్పుడే వెళ్ళి మాట్లాడతా, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేస్తా. అదే మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండాలంటే దాని దూరంగా ఉండాలనుకున్నారు అంతే. ఇప్పుడు కమిట్మెంట్స్లోకి వెళ్ళకూడదు. బ్యూటీ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ లైక్ దిస్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఐ థింక్ దట్ ఈస్ ద అచీవ్మెంట్. నా పార్ట్నర్ కూడా అలానే ఉండాలి. నేను నా లైఫ్లో వచ్చి ఆమెను రెస్ట్రిక్ట్ చేయడం, నువ్వు అటెళ్ళకు ఇటెళ్ళకు, అలాంటి రిగ్రెసివ్ మైండ్ సెట్ ఉండకూడదు. తను ఎప్పుడు కావాలంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. ఆమె ఏం చేస్తుందో ఆమె కూడా ఆమె కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. వాట్ షీ లైక్స్ ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళాలి. పని చేస్తున్నప్పుడు మెడిటేషన్ ఏది గుర్తు రాకూడదు, అంతే కదా. అదే బ్యూటిఫుల్. ఇప్పుడు దాకా అమ్మాయిలు రాలేదా? రిలేషన్షిప్లో ఉన్నాను, ఓకే, ఇప్పుడు కూడా రిలేషన్షిప్లో ఉన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఓకే, ఇఫ్ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చూద్దాం. ఇవన్నీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా. అండ్ ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం అదే చెప్తారా ఎవరైతే మీతోటి ఇది ఉంది, మరి ఇఫ్ ఇట్స్ ఓకే అది చూద్దాం. పర్మనెంట్ అయితే వద్దు అంటున్నారా? ఐ విల్ మ్యారీ, బట్ ఏంటి ఇది చెప్పాను కదా, ఎలాంటి ఉండరు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఐ విల్ డూ మై వర్క్, నాట్ దట్ ఐ వోంట్ బి లాయల్ టు యూ. నేను వేరే అమ్మాయిలతో తిరుగుతా అనే టైప్ కాదు. ఐ విల్ బీ లాయల్, బట్ నేను వర్క్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడను. ఫోన్ కట్ చేసేయడం, మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోవడం అలాంటివి ఉంటాయి. అది చాలా హర్టింగ్ ఉంటుంది. దాని మీద కంప్లైంట్స్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు నా సొంత పిల్లలు వీళ్ళందరికీ వస్తే, మన చిన్నప్పుడు మన డాడీ వీళ్ళందరూ బైక్ తీసుకెళ్ళకరా, నువ్వు జాగ్రత్తగా తిరిగి వస్తావు, లేదా భయంగా ఉంటుంది అంటారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, మనకి ఇచ్చారు, మనం గ్రో అయ్యాము, వేరే స్టేట్కి వెళ్ళాము, అదంతా ఉంది. అంటే ఏమి తగలకూడదు, కానీ నేను కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. నేనైతే నేను పిచ్చ టెన్షన్ పడిపోతా. నా పిల్లోడు ఎవరన్నా ఉంటే ఆడ వస్తాడో రాదో అనే హార్ట్ అటాక్తో పోతా నేను. నాకు ఎందుకు అంత ఎమోషనల్ అంటే పిల్లలు బైక్ తీసుకోవాలి, ఎస్పెషలీ కరెంట్ జనరేషన్ ఇంత అడ్వాన్స్మెంట్ అయిపోయింది. ఎక్కడైనా నాకే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇక దెబ్బలు అన్నీ ఉంటాయి నడుపుతున్న ప్రాసెస్లో ఇనీషియల్గా. ఇప్పుడు అంటే మనం అంతా తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి గల్లీ ఏమని తెలుసు. జస్ట్ ఇమాజిన్ దే ఆర్ నాట్ లక్కీ. ఐఎమ్ లక్కీ దట్ యాక్సిడెంట్ అయినా నాకు ఏం దెబ్బ తగలేదు, చిన్న దెబ్బలు తగలేదు. వాట్ ఇఫ్ దే యాక్సిడెంట్లో పోతే ఐ కాంట్ టేక్ ఇట్. నేను కూడా పోతా ఆ రోజు. ఇవన్నీ ఆలోచిస్తున్నారా? అంతే, ఎగ్జాక్ట్లీ, అంత డెప్త్లో ఆలోచించాలి. ఓకే, అంత ఎమోషనల్ పర్సన్ మీరు. ఎగ్జాక్ట్లీ.
సో ఈవెన్ ఇఫ్ ఐ మ్యారీ ఐ వోంట్ హ్యావ్ కిడ్స్. కానీ అలా ఆలోచిస్తే ఈ ప్రపంచం ఇలా ఉండదు ఎంతమంది ఉండదు, బట్ అదే ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. అందరు నాలాగా ఆలోచించారు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత విన్న తర్వాత అరే నేను కూడా ఇదే అని చాలా మంది వస్తారు బయటికి. అవును ఉంటుంది ఇప్పటికీ స్టిల్. ఇప్పుడు నేనైనా అనుకుంటా, నేను అబ్బాయి తీసుకెళ్తుంటే బైక్ తీసుకెళ్తుంటే వాడు ఇంటికి వచ్చేదాకా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. వస్తే ఎప్పుడు వస్తాడు అది వచ్చేదాకా మనకి అది ఉంటుంది. అది తర్వాత వాళ్ళు గ్రో అయిన తర్వాత, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళినా వారు వెళ్ళకపోయినా దే ఆర్ అవర్ కిడ్స్, వాళ్ళు మన సొంత వాళ్ళే. కానీ కిడ్సే కదా ఎప్పటికి వెళ్ళినా ఇప్పుడు మా మదర్కి స్టిల్ ఆమె చిన్నపిల్లోడినే. నేను ఇంత జుట్టు పెరిగినా, ఇంత పెద్దోడినైనా, ఆమెకంటే పొడుగైనా మదర్కి ఎప్పుడు చిన్నపిల్లలం కదా, నువ్వు పిల్లోడురా అనే ఫీలింగ్లోనే ఉంటుంది. సో అలా అవి ఉన్నాయి, ఇవన్నీ ఈ యాంగిల్స్ ఉన్నాయి. సో అందు గురించి దాంట్లోకి వెళ్ళా. ఓకే, బట్ మ్యారేజ్ ఇస్ అ గుడ్ థింగ్, మంచి చేసుకోవాలి, అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉండాలి. ఓకే.